హే స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ పేరు వచ్చేసి ఎఫ్ఎం నామ్ అకాడమీ. గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనం అయితే తెలుసుకుందాం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ గురించి. అయితే మనకైతే చాలా మంది స్టూడెంట్స్ అయితే అన్న ప్లీజ్ మనకైతే చెప్పండి, మనకైతే 580 ప్లస్ మార్క్స్ అయితే వచ్చినాయి, మనకైతే సీట్స్ వస్తాయా లేదా అని చాలా మంది అయితే కంగారు పడుతున్నారు. గైస్, మీకైతే ఒక విషయం గుడ్ న్యూస్ అనేది మనం అయితే చెప్పుకోవచ్చు. మీకు అందరికైతే సెకండ్ ఫేజ్ కూడా ఉంటుంది. గైస్, ఇంకా ఈ వీడియోలో ఏమేమి డౌట్స్ ఉన్నాయో, లైక్ మన క్యాస్ట్ బట్టి, మన అండర్ రిజర్వేషన్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి టోటల్గా ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే కొత్త వాళ్ళైతే మన ఛానల్లో చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వచ్చేసి మనకైతే ఎవరైతే సెకండ్ ఫేజ్ సెలెక్షన్ సెకండ్ ఫేజ్ క్యాప్ పిహెచ్ వాళ్ళకైతే అవి కూడా రిజల్ట్స్ అయితే రావడం అనేది జరిగింది చూడండి. అవన్నీ మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్లో కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వచ్చేసి మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైతే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ కోసం అయితే ప్రిఫర్ చేసినారో ఎగ్జామ్ రాసినారో వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే సెండ్ చేయండి, ఎందుకంటే యూస్ఫుల్ వీడియో ఉంది. ఇంకా వచ్చేసి చాలా మందికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందీలో కూడా వీడియో కావాలని అంటున్నారు. గైస్, మీకోసం హిందీలో కూడా మన టీం ద్వారా నుంచి అయితే వీడియో రావడం అయితే జరిగింది చూడండి. హిందీ వాళ్ళు కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే చూసుకోవచ్చు. గైస్, ఇది వచ్చేసి మనకైతే అడ్మినిస్ట్రేషన్. గైస్, అడ్మిషన్ ఫర్ 2026 ఈ ఇయర్ అయితే ఎవరైతే 10th పాస్ అవుట్ అయ్యి అప్లై చేసినారో వాళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది అయితే అడిగినారు, క్యాప్ వాళ్ళవి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే. గైస్, మనకైతే క్యాప్ వాళ్ళవి ఆల్రెడీ రిజల్ట్స్ అయితే రావడం అనేది జరిగింది. ఎన్జీసీ వాళ్ళకు కూడా ఆల్రెడీ రిజల్ట్స్ అయితే రావడం అనేది జరిగింది. ప్రొవిజన్ సెలెక్షన్ ఫర్ రిజల్ట్ ఫేజ్ కూడా రావడం అయితే ఈ రోజు అయితే జరిగింది చూడండి. గైస్, చాలా మందికి అయితే ఈ విషయం అయితే తెలియదు. ఫేజ్ 2 వాళ్ళకైతే ఇక్కడైతే మనకైతే క్లిక్ ఉంది చూడండి. ఎవరికైతే కావాలనుకుంటున్నారో కింద మన కామెంట్ బాక్స్ ఓపెన్ చేయండి, పిన్ ఉంటుంది, లేకపోతే డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి, మీకైతే కనిపిస్తుంది లింక్. లేకపోతే మీరు కామెంట్ సెక్షన్లో లింక్ అని కామెంట్ చేయండి, మీకు ఆటోమేటిక్లీ డిఎం అంటే మీకు మెసేజ్లో లింక్ రావడం అనేది జరుగుతుంది చూడండి. ఇంకా వచ్చేసి నెక్స్ట్ మనమైతే తెలుసుకుందాం. మనకైతే నార్మల్ బేసిక్ 400 మార్క్స్ ఉన్న వాళ్ళ ఛాన్సెస్ ఉన్నాయా అంటే, గైస్ మనకైతే 400 మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే ఛాన్సెస్ 101% అయితే ఉండదు. ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి అంటే మనకైతే థర్డ్ ఫేజ్ జరిగితే మనకైతే సీట్స్ అయితే రావడం అయితే జరుగుతాయి. గైస్, మీరైతే పీడిఎఫ్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవడానికి వస్తుంది అని చాలా మంది అయితే అడుగుతున్నారు. 13th అయితే పీడిఎఫ్ వస్తుంది అన్నారు కదా, ఇంకా వరకు మనకైతే పీడిఎఫ్ రాలేదు అని చాలా మంది అయితే అడుగుతున్నారు. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే పీడిఎఫ్ అనేది 12th ఆఫ్టర్ 3 PM అయితే రావాల్సింది ఉండింది. లేకపోతే కొంచెం డిలే చేయడం అయితే జరిగింది. గైస్, దానికోసం మనకైతే లేట్ అవ్వడం అనేది జరిగింది చూడండి. ఎవరు టెన్షన్ కాకండి. ఇంకా ఫస్ట్ ఫేజ్లో మీకైతే 580 ప్లస్ ఉన్న వాళ్ళకి మాత్రమే సీట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకా వచ్చేసి చాలా మంది స్టూడెంట్స్ అయితే మనకైతే అడుగుతున్నారు, అన్న మనకైతే 580 ప్లస్ మార్క్స్ వచ్చినాయి, ఏమంటే మనమైతే ఓసీ క్యాస్ట్ కింద ఉన్నాం, మనకైతే సీట్స్ అయితే రావడం అనేది జరుగుతుందా అంటే, గైస్ మనకైతే 585 ప్లస్ మార్క్స్ ఉంటే ఓసీ కేటగిరీ వాళ్ళకు కూడా ఏమంటే మనకైతే ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంటుంది చూడండి. గైస్, ప్రైవేట్ స్కూల్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ప్రిఫరెన్స్ అనేది గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకైతే తొందరగా ఇస్తారు. ప్రైవేట్ స్కూల్ వాళ్ళకైతే మీకు మంచి మార్క్స్ 590 ప్లస్ ఉన్నా కానీ మనకైతే 580 మార్క్స్ ఉన్న ప్రైవేట్ స్కూల్ కన్నా వాళ్ళకన్నా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే గవర్నమెంట్ అయితే ఎక్కువ ఇస్తుంది. ఇంకా వచ్చేసి మీరైతే ఎన్సీసీ సర్టిఫికేట్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ పెట్టినారనుకోండి, మీకైతే రెఫరెన్స్ అయితే తొందరగా ఇస్తుంది. ఇంకా దాని తర్వాత మనమైతే 500 to 550 మార్క్స్ ఉన్న వాళ్ళకైతే సీట్స్ అనేవి రావడం అయితే రావచ్చు, మీ క్యాస్ట్ బట్టి, మీ కింద మీ స్కూల్ బట్టి. గైస్, మీ స్కూల్తో పాటు ప్రైవేటా గవర్నమెంటా అది మీరైతే డీటెయిల్గా పెట్టండి. లేకపోతే మీకైతే ఒక వెబ్సైట్ అయితే ఇస్తాను, దాంట్లో నుంచి మీరైతే చెక్ చేసుకోవచ్చు మీకు రావచ్చా లేదా అనేది. ఇంకా వచ్చేసి మనకైతే చాలామంది అయితే అడిగినారు కదా మన ప్రైవేట్ స్కూల్, లేకపోతే మీరు ప్రైవేట్ స్కూల్ మీకు వచ్చిన మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్, ఇన్ సోషల్ సబ్జెక్ట్స్ వైజ్ పెట్టండి. మీకైతే చాలామందికి అయితే మ్యాథమెటిక్స్లో చూసి రిజల్ట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది చూడండి. మీ మ్యాథమెటిక్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. ఇంకా వచ్చేసి మీకైతే చాలామంది క్యాప్ వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళకైతే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో లింక్ అని కామెంట్ చేయండి, మీకైతే ఆటోమేటిక్గా లింక్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఎవరికైతే బిలో 500 ఉన్నారో, ఎవరైతే బిలో 550 ఉన్నారో వాళ్ళకైతే కొన్ని రిజర్వేషన్ కేటగిరీ వల్ల సీట్స్ అనేవి రాని వాళ్ళకు కూడా ఒక గుడ్ న్యూస్ అనేది మనం అయితే చెప్పుకోవచ్చు. సెకండ్ ఫేజ్ ఉంది గైస్. మనకైతే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ వాళ్ళకైతే సెకండ్ ఫేజ్ ఉంటుంది. సెకండ్ ఫేజ్లో ఏమవుతుందంటే మనకైతే మిగిలిపోయిన సీట్స్ అంటే చాలామంది అయితే స్వాప్ అవుతారు. ఎలా అంటే కడప నుండి
కడప టు అదారి డిస్ట్రిక్ట్ వెళ్ళిన వాళ్ళకైతే సీట్స్ అనేవి చేంజ్ అవుతాయి. అందుకోసం మీకైతే సెకండ్ ఫేజ్‌లో కూడా రావచ్చు. ఇంకా థర్డ్ ఫేజ్ కూడా ఉంటది. చూద్దాం గైస్ మనం సెకండ్ ఫేజ్‌లో ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాలి, ఇంకా వెరిఫై ఎలా చేసుకోవాలి, అవన్నీ మన ఛానల్‌లో అయితే చెప్పడం అయితే జరుగుతది చూడండి. కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్‌కమింగ్ వీడియోలో మీకైతే సెకండ్ ఫేజ్ గురించి అయితే అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతది. గైస్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ రిజల్ట్స్. ఓకే గైస్, సైనింగ్ ఆఫ్ ఎఫ్ఎం నోవాబ్ అకాడమీ.